హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వెరిడియన్ స్టూడియోస్. ఈరోజు మనం ఎంతో ఇంట్రెస్టింగ్ అయిన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. టెస్లా మన ఇండియాలో చాలా డిజాస్టర్ అయితే జరిగింది. అందుకే ఎలోన్ మస్క్ అయితే చాలా టెన్షన్ లో అయితే ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం అయితే టెస్లా కార్ అయితే ఇండియాలో లాంచ్ అయింది. లక్షల్లో బుకింగ్స్ వస్తాయనే ఒక ఆలోచనతో అయితే ఉన్నాడు. కానీ మీకు తెలుసా ఇప్పటి వరకు ఎన్ని బుకింగ్స్ అయితే అయ్యాయో? కేవలం 600 మాత్రమే. ఇప్పుడు ఏంటంటే మన భారతీయ ప్రజలకు మహేంద్ర, టాటా లాంటి ఎలక్ట్రిక్ కార్స్ అయితే చాలా తక్కువలోనే దొరుకుతున్నాయి. అలాంటిది 60 లక్షల రూపాయలు పెట్టి టెస్లా కార్ ని కొనే అంత మోటివేషన్ ఇక్కడ ఎవరికీ లేదు. మీరు నమ్మరు, ఈ డిమాండ్ తగ్గడం వల్లే ఈ నెల రావాల్సిన టెస్లా స్టాక్ అయితే 80% వరకు అయితే తగ్గించారు. అంటే 10,000 స్టాక్ లోకి వస్తే 2,000 కార్లు మాత్రమే మన ఇండియాకి అయితే వస్తున్నాయి. ఇలాంటిది ఏ ఇతర దేశాల్లో కూడా ఎప్పుడూ జరగలేదు. టెస్లా కూడా ఇతర దేశాల్లో లాంచ్ చేసినప్పుడు 6 నెలలు 8 నెలలు వరకైతే వెయిటింగ్ లిస్ట్ అయితే ఉంటుంది. కానీ మన ఇండియాలో పరిస్థితి వేరుగా ఉంటుంది. మన వాళ్ళ సైకాలజీ ప్రకారం ఎలా ఉంటుందంటే, ఎవరైతే అతి తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫ్యూచర్స్ అయితే ఎవరైతే ఇస్తారో దాన్ని మాత్రమే ప్రిఫరెన్స్ గా తీసుకొని చూస్ చేసుకుంటారు. అంతేకాని ఆ బ్రాండ్ ఐకాన్ అయితే కాదు. మన పక్కన ఉన్న నేపాల్ దేశ ప్రజలను అయితే అక్కడ ఉన్న ప్రభుత్వం అయితే అందరి నుంచి కట్ చేసేసింది. ఇలాంటిది ఏ దేశంలో కూడా ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాగా 23 పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ లను అకస్మాత్తుగా అయితే నిషేధించింది. ఇండియాలో మనకి సుప్రీంకోర్టు ఎలాగైతే ఉంటుందో నేపాల్ సుప్రీంకోర్టు కూడా ఈ రూల్ అయితే తీసుకొచ్చింది. దానికి కారణం ఏంటంటే ఈ కంపెనీలు చేసినవే. ముందుగా చెప్పుకుంటే ఈ బ్యాన్ అనేది పర్మనెంట్ అయితే అస్సలు కాదు. కంపెనీలకు ముందుగానే కొన్ని రూల్స్ ని అయితే పాటించమని అయితే వీళ్ళైతే చెప్పారు. ఈ యాప్స్ అన్ని కూడా ఎవరు అయితే పాటించలేదు. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలకు మేము రాజులం, గవర్నమెంట్ ఆదేశాలను మేము అస్సలు లెక్క చేయము అని వాళ్ళందరూ అంటున్నారు కదా. అందుకే గవర్నమెంట్ స్విచ్ ఆఫ్ చేసేసింది. అక్కడ ఉన్న ఐటీ మినిస్టర్ ఏమంటుందంటే, చూడండి, మేము ఏ రూల్స్ అయితే చెప్పామో ఆ రూల్స్ అన్ని కూడా కట్టుబడి అమలు చేయండి. మేము అప్పుడైతే ఈ యాప్స్ అన్ని స్విచ్ ఆన్ చేసేస్తాం అని అక్కడ గవర్నమెంట్ అయితే వాళ్ళకి స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చింది. ఈ రూల్స్ అయితే ఇండియన్ గవర్నమెంట్ కూడా తెచ్చినవే ఉన్నాయి. ప్రతి ఒక్క యాప్ వాళ్ళ సాఫ్ట్వేర్ లో కూడా ఒక నియమం అయితే ఉండాలి. ఏంటంటే ఎవరైతే యాప్ యూజ్ చేస్తూ దానిపైన అయితే రిపోర్ట్ చేస్తారో వాటిని తీసుకునే సపరేట్ గా ఒక సెక్షన్ అయితే ఉండాలని. కానీ టిక్ టాక్ మాత్రం చాలా తెలివైనది. ఈ టిక్ టాక్ ముందు నుంచే ఈ నియమాలను అయితే పాటిస్తూ వచ్చింది. అందుకే అది చాలా బాగా నడుస్తుంది. టిక్ టాక్ ఆల్రెడీ బ్యాన్ చేశారని అనుకుంటున్నారు కదా. టిక్ టాక్ అనేది మన ఇండియాలో మాత్రమే బ్యాన్ చేశారు. మిగతా అన్ని దేశాల్లో నార్మల్ గానే నడుస్తుంది. డైనోసార్స్ మన భూమి మీద చనిపోవడం అతిపెద్ద విపత్తు. అది అంత పెద్దవైన ప్రళయం. అది 2వ ర్యాంక్ లో ఉంటే మొదటి స్థానంలో ఉండేది ఏది? ఆ మొదటి స్థానంలో ఉన్న ప్రళయాన్ని బ్రేమిన్ యాస్ట్రిక్ అని అయితే అంటారు. డైనోసార్ల కాలం కంటే చాలా ముందు 85 కోట్ల జీవరాశులు అయితే ఉండేవి. ఇప్పుడు చూస్తే ఈ భూమి మీద 84 నుంచి 85 లక్షల జీవరాశులు మాత్రమే ఉన్నాయి. అంటే 85 కోట్ల నుంచి 85 లక్షల జీవరాశులకైతే వచ్చేసింది. దీనికి కారణం ఏంటో తెలుసా? ఈ ప్రళయం మాత్రమే. ఈ ఘటన ఎప్పుడు జరిగిందంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే జరిగింది. ఒక చోట పెద్ద వాల్కెనో చాలా భయంకరంగా బద్దలైపోయింది. అది ఎక్కడ ఉందంటే కరెక్ట్ గా రష్యా దేశం ఇప్పుడైతే ఎక్కడ ఉందో అదే ప్లేస్ లో ఆ వాల్కెనో అయితే బద్దలైపోయింది. అక్కడ నుంచి చాలా కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ గ్యాస్ అయితే చాలా రిలీజ్ అయిపోయింది. దాంతో భూమి మీద ఉన్న సముద్రం మొత్తం కూడా యాసిడ్ లా మారిపోయింది. ఆ వాల్కెనో నుంచి వచ్చిన గ్యాస్ వల్ల భూమి మీద ఆక్సిజన్ నిజంగానే తగ్గిపోయింది. దీని కారణంగా సముద్రంలో ఉన్న 96 జీవరాశుల వరకు అయితే చనిపోయాయి. అలాగే భూమి మీద ఉన్న 70% జీవరాశులు కూడా దాని వల్లనే అంతరించిపోయాయి. కొన్ని రీసెర్చ్ల ప్రకారం తెలిసింది ఏంటంటే ఈ ఘటన నుంచి భూమి మామూలు స్థితికి రావడానికి ఏకంగా 3 కోట్ల సంవత్సరాలు అయితే పట్టిందంట. మీకు ఒక అంచనా ప్రకారం చెప్పాలంటే డైనోసార్ అంతరించిపోయినప్పుడు మన భూమి పైన 20 లక్షల ఏళ్లలోనే మన భూమి అయితే మళ్ళా నార్మల్ గా అయితే మారిపోయింది. కానీ ఈ ఘటన మాత్రం భూమికి 3 కోట్ల సంవత్సరాల పాటు అయితే పెద్ద షాక్ నే ఇచ్చింది. చాలా మంది ఏమంటున్నారంటే మళ్ళీ ఇలాంటి ప్రళయమే మళ్ళీ వస్తుందంట. ఎందుకంటే మనుషులందరూ కూడా, అంటే మనుషులంటే ఎవరో కాదు, మనమే కోరి తెచ్చుకుంటున్నాము. దీనికి రీజన్ ఏంటని కూడా చెప్పుకోవచ్చు. ప్లాస్టిక్ ఉత్పత్తి. ప్లాస్టిక్ అనేది చాలా డేంజరస్ అన్నమాట. దాన్ని మనం అధికంగా అయితే వాడుతూ ఉన్నాం. ఎటు చూసినా ప్లాస్టిక్ లేనిది ఎక్కడా కూడా పని జరగట్లేదు. అది ఉండటంతో పర్యావరణానికి చాలా దెబ్బతింటోంది. దీని కారణం చేత మనం చాలా డేంజరస్ ఏరియాలోనే బతుకుతున్నాం అని అయితే చెప్పుకోవచ్చు. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం అస్సలు వెళ్ళకండి.